హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఏపీ హిందీ సేవా సమితి యూట్యూబ్ ఛానల్. మిత్రులారా, మరి ఈరోజు అంశం ఏంటంటే ఆదికాల్ పృష్ఠభూమి పరిస్థితియా. ఆదికాల్ సాహిత్యకి సంబంధించి పరిపూర్ణమైన జ్ఞానం ఉన్నప్పుడు మాత్రమే మనకి ఎగ్జామినేషన్లో ఎటువంటి ప్రశ్న వచ్చినా సరే మనం ఆన్సర్ చేయగలిగేటట్టు ఉండాలి. సో మనం ఆదికాల్ పృష్ఠభూమి పరిస్థితికి సంబంధించి మరి ఆదికాల్లో ఉన్నటువంటి అప్పుడు పరిస్థితులు, మరి అప్పుడు సంఘటనలు, అప్పుడు వాతావరణం ఆదర్శంగా మరి దాన్ని బేస్ చేసుకునే సాహిత్యం అనేది మరి వెలువడిందని కూడా గతంలో తెలుసుకున్నాం. మరి ఆదికాల్లో ముఖ్యంగా రాజనీతిక్, ధార్మిక్, సామాజిక్, ఆర్థిక పరిస్థితి కిస్ ప్రకార్తి ఈ అంశాలు మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇందులో మొట్టమొదటి పరిస్థితి ఏంటంటే రాజనీతిక పరిస్థితి. రాజనీతిక పరిస్థితి, రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆదికాలంలో రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. మరి క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు కూడా సమ్రాట్ హర్షవర్ధన్ కా సమయత, అంటే 8వ శతాబ్దం వరకు కూడా హర్షవర్ధనుడు, అంటే 8వ శతాబ్దం ముందు వరకు కూడా హర్షవర్ధనుడు పరిపాలన కొనసాగేది. అంతకుముందు మనం అనేక రాజులు పరిపాలించేవారు. సో అప్పుల్లో హర్షవర్ధనుడు కాలం ఉండేది. మరి ఎప్పుడైతే ఆదికాల్ సమయం ప్రారంభమైందో చాలామంది మరి 8వ శతాబ్దం 9వ శతాబ్దం అని అనేక మంది చరిత్రకారులు చెప్పుకున్నాం కదా. ఈ హర్షవర్ధనుడు చనిపోయిన తర్వాత రాజనీతిక్ అతల్ పుతల్కి వ్యవస్థ బన్ గయి, అంటే రాజకీయంగా అప్పుడు దాకా ఉన్నటువంటి వ్యవస్థిత కేంద్రీకృత వ్యవస్థ అనేది పూర్తిగా దెబ్బతిన్నది. అంటే రాజనీతిక్ అసంతులన్ అవ్యవస్థ ప్రధానంగా అప్పుడు దాకా ఒక కట్టడిగా ఉన్నటువంటి దేశం అంతా కూడా చిన్న చిన్న రాజ్యాల మధ్య తగాదాలు ప్రారంభమయ్యాయి, విదేశీ ఆక్రమణలు ప్రారంభమయ్యాయి. देखिए 8वीं शताब्दी में जब सम्राट हर्षवर्धन की मृत्यु हो गई, राजनीतिक असंतुलन और अव्यवस्था विघटन बन गया है. రెండో పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే కేంద్రీకృత వ్యవస్థ దెబ్బతిన్నదో, కేంద్రీకృత వ్యవస్థ అంటే ఏమీ లేదండి. చూడండి, ఇప్పుడు మనకి ఢిల్లీలో మరి కేంద్ర పరిపాలన ఉంది, రాష్ట్రాల్లో రాష్ట్ర పరిపాలన ఉంది. సో ఈ యొక్క 29 రాష్ట్రాలని కూడా కట్టి ఉంచుతుంది ఏంటి, మరి కేంద్రం అనేది. అవును కదా. ఆ విధంగానే సామ్రాట్ అంటే ఎవరు, రాజులకి రారాజు, ఆ రాజులకి మళ్ళీ సామంతరాజులు ఉండేవారు. వీళ్ళందరూ కూడా ఎవరైతే సామ్రాట్ ఏ విధంగా అయితే చెప్పేవారో ఆ విధంగా వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఒక కట్టడిగా ఉండేవారు. ఎప్పుడైతే మరి కేంద్రీకృత వ్యవస్థ దెబ్బతిన్నదో వీళ్ళే వాళ్ళ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మరి ఒకరి మీద ఒకరు యుద్ధాలు చేసుకుంటూ ఉండేవారు. సో ఐకమత్యం అనేది పూర్తిగా దెబ్బతిన్నదనమాట. సో ఈ యొక్క చిన్న చిన్న రాజ్యాలు, చిన్న చిన్న ప్రాంతాల మధ్య ఎప్పుడైతే ఐకమత్యం దెబ్బతిన్నదో మరి అప్పుడు విదేశీ ఆక్రమణలు కూడా ఆటోమేటిక్గా మనకి ప్రబలుతాయని తెలుసు. విదేశీయులు కూడా ఆక్రమించుకోవడానికి ఎక్కువగా సౌకర్యవంతంగా ఉంటుంది. సో ఆ విధమైనటువంటి పరిస్థితులు మరి ఆదికాల్లో ప్రారంభంలో ఉండేవి. సో ఆ కారణంగా గుర్జర్, తోమర్, చౌహాన్, చాళుక్య, చందేల్, పరమార్, గహడ్వార్ ఈ విధమైనటువంటి ఎవరైతే ఈ జాతులు ఉన్నాయో ఈ జాతులన్నీ కూడా విడిపోయి ఎక్కడ వాళ్ళ రాజ్యాన్ని స్థాపించుకొని వాళ్ళ రాజ్య ఆకాంక్షతో ఆ రాజ్యాన్ని విస్తరించుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేసేవారు. కానీ విదేశీ ఆక్రమణలు ఉంటే ఆ విదేశీ ఆక్రమణలు కలిసి వాటిని వ్యతిరేకించేవారు కాదు. తర్వాత ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆదికాల్లో, సో ఈ విధమైనటువంటి పరిస్థితుల నుంచి మరి రాజుల దగ్గర ఎవరైతే కవులు ఉంటారో ఆ కవులు రాజుల యొక్క వీర చరిత్రని, వీర గాథాత్మక పరిస్థితుల్ని వర్ణిస్తూ, వాళ్ళ యొక్క యశస్సుని వర్ణిస్తూ, వాళ్ళ యొక్క కీర్తిని వర్ణిస్తూ, వాళ్ళు పొగుడుతూ మరి గ్రంథాలు రాయడం జరిగేదని కూడా చెప్పుకున్నాం. అందువల్ల ఈ యొక్క ఆదికాల్లో वीर गाथात्मक साहित्य की रचना हुई और दूसरी वैराग्य से आध्यात्मिक जीवन पर भी कुछ लोग चल पड़े. అంతేకాకుండా ఈ యొక్క
అస్తవ్యస్తం ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమంది వైరాగ్య భావం కూడా వదిలి వాళ్ళు ఆధ్యాత్మిక వైపు కూడా వెళ్ళారు. అందువల్ల ఆదికాలంలో ఆధ్యాత్మిక సంబంధించినటువంటి గ్రంథాలు కూడా మనకి ఆధ్యాత్మిక సంబంధించినటువంటి సాహిత్యం అనేది లభిస్తుంది. జైన్ సాహిత్య, మరి బౌద్ధ సాహిత్య, సిద్ధ సాహిత్య, లౌకిక సాహిత్య, వైదిక సాహిత్యంలో కొన్ని గ్రంథాలు కూడా మనకి ఆదికాల్లో లభిస్తాయి. नेक्स्ट मृत्यु पर्यंत जीवन का रस भोगने और श्री भोग हाटी योग इस प्रकार की क्रियाएं उत्पन्न होगी. ఎప్పుడైతే ఈ విధమైనటువంటి వాతావరణం ఉందో మానవ జీవితం ఉన్నంత వరకే మరి ఈ యొక్క ఆనందాన్ని మనం పొందగలమనేసి భోగాన్ని ఆశ్రయించడం జరిగింది. అంటే మానవ జీవితంలో అన్ని సుఖాలు మరి ఎప్పటి వరకు మన ప్రాణం ఉందో, ఎప్పటి వరకు జీవం ఉందో ఈ జీవనంలోనే అంటే ఈ యొక్క జీవితంలోనే అన్ని భోగాల్ని అనుభవించాలి. భోగ్ करने की तृप्ति అంటే भोग करने की ठीक है जीवन का रस भोग, जीवन के रस भोगने का प्रवृत्ति भी इस काल में हमें दिखाई देती है. दानवल स्त्री भोग, हठ योग, इस प्रकार की अंधविश्वास विकृतियाँ आने लगी. సో ముఖ్యంగా రాజకీయ పరిస్థితులు ఈ విధంగా ఉండేవి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి ధార్మిక పరిస్థితి ఎప్పుడైతే రాజకీయ పరిస్థితిని ఆధారంగానే మరి धार्मिक परिस्थिతులు కూడా ఆధారపడి ఉంటాయి. ఎప్పుడైతే राजकीय परिस्थिति अतल पितल की व्यवस्था बन गई तब धार्मिक परिस्थितियाँ जो अच्छा रहेगा वह भी ऐसे ही रहेगा. तो देखिए धार्मिक परिस्थितियों में धर्म अनेक सांप्रदाय उप सांप्रदाय में विभक्त हो गया. ఎప్పుడైతే ధర్మం ఉందో అంటే మతాలు ఉన్నాయో ఆ మతాలు రకరకాల సాంప్రదాయాలు రకరకాల ముక్కలుగా అయిపోయాయి. అంటే సాంప్రదాయాలు ఉప సాంప్రదాయాలుగా విడిపోయి అయితే యాక్చువల్గా మరి వైదిక కాలంలో ఉన్నటువంటి వైదిక ధర్మంలో ఉన్నటువంటి మూఢాచారాలు అంధవిశ్వాసాల కారణంగానే మరి అప్పట్లో బౌద్ధ ధర్మం అనేది వెలిసింది. ఈ బౌద్ధ ధర్మంలో కూడా కొంతకాలం ఒక 300 సంవత్సరాలు 400 సంవత్సరాలు వెలిసిన తర్వాత ఈ బౌద్ధ ధర్మంలో కూడా అనేక వికృతులు అనేవి వచ్చేసాయి. సో దాని కారణంగా చూడండి జాదూతోనే తంత్ర మంత్ర కాయ సాధన పంచమకార్ ఇలాంటి వికృతి ఆచారాలన్నీ కూడా ప్రబలాయి. జాదూతోనే అంటే తెలుసు అంటే మా మ్యాజిక్లు చేయడం, మోసం చేయడం, మా తంత్ర విద్యలు చేయడం, అదేవిధంగా కాయ సాధనలో శ్మశానానికి వెళ్ళి కపాల సాధన చేయడం, రకరకాల తంత్ర మంత్ర విద్యలన్నీ కూడా ఈ కాలంలో చేసి ప్రజల్ని భయభ్రాంతులు చేసేవారు. ముఖ్యంగా పంచమకార్ మనకి ఆదికాల్లో పంచమకార్ అనే ఒక శబ్దం మనకి ఎక్కువగా అనిపిస్తుంది. పంచమకార్ అంటే చూడండి పంచ్ అంటే పాంచ్ మా 5 మాలు పంచమకార్ మాంస్ మైథున్ మత్స్య మధ్య తథా ముద్ర. యాక్చువల్గా పంచమకార్ ఉన్నటువంటి అర్థాన్ని విపరీతార్థంగా తీసుకుని మరి ఆ రోజుల్లో మఠాలలో ఈ పంచమకార్ని కూడా ఎక్కువగా వాడేవారు. పంచమకార్ అంటే యాక్చువల్గా పంచమకార్ అంటే యోగం ద్వారా అంటే తపస్సు ద్వారా కుండలీ శక్తిని జాగృతం చేసి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని ఒక రకమైనటువంటి దైవశక్తిని పొందడం. కానీ ఈ పంచమకార్ని వికృత పరిభాషలోకి తీసుకొచ్చి పంచ్ అంటే చూడండి మా అంటే మాంసం తినొచ్చు, మైథున్ సంభోగం చేయవచ్చు, మత్స్యం అంటే చేప అంటే మధ్య అంటే సురాపానం చేయొచ్చు, ముద్ర ఒక రకమైనటువంటి శారీరక ముద్రను కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అనే ఆలోచనతో దుర్మార్గపు ఆలోచనతో ఆ రోజు మరి మఠాలలో ఉన్నటువంటి అప్పుల్లో ఉన్నటువంటి జైన మఠాలు బౌద్ధ మఠాల్లో వ్యభిచార గృహాలుగా కూడా మారిపోయాయి. సో ఎక్కువగా పంచమకార్ అనేది సిద్ధ ధర్మంలో పంచమకార్ అనే వికృత చేష్ట కూడా మనకి వచ్చేసింది. సో ఆ విధంగా మనకి ఈ సిద్ధ సాహిత్య హీన్, మహాయాన్, వజ్రయాన్, సహజయాన్గా రకరకాల సాంప్రదాయాల్లో విడిపోయింది. హీన్, మహాయాన్, వజ్రయాన్, సహజయాన్గా విడిపోయింది. అయితే మరి ఇవన్నీ కూడా మనకి మఠాల్లో ఎప్పుడైతే అక్కడ ఏదైతే మఠాలు ఉన్నాయో ఆ మఠాల్లోనే ఈ యొక్క వికృతి చేష్టలు అనేవి జరిగేవి. మరి వాటిని మరి అప్పట్లో రాజులు కూడా మరి వాటిని పోషించేవారు. ముఖ్యంగా బౌద్ధ ధర్మం అంటే మన సిద్ధ ధర్మం బౌద్ధ ధర్మాన్ని పశ్చిమ బంగాల్కే పాల్వంశీ గౌడ్ శాసక్ వీళ్ళకి అంటే బౌద్ధ ధర్మాన్ని వీళ్ళు పరిరక్షించేవారు. ఎవరంటే
పశ్చిమ బంగాల్ పాలవంశీ రాజస్తులు మరియు గౌడ్ రాజులు మరి ఈ బౌద్ధ ధర్మాన్ని వాళ్ళు బౌద్ధ ధర్మానికి వాళ్ళు ఆశ్రయం ఇచ్చేవారు. బౌద్ధ ధర్మం వారిలో అంటే వీళ్ళు బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడంలో వారికి సహకరించేవారు. బౌద్ధ గురువులకి వాళ్ళ గురువులుగా స్వీకరించి బౌద్ధ మఠాలకి ఆశ్రయాన్ని కల్పించి అనేక సహాయ సహకారాలు సామంతరాజులు అందించేవారు. ఎవరు? పశ్చిమ బంగాల్కి పాలవంశీ రాజా ఆవిడ గౌడ్ శాసక్. నెక్స్ట్ జైన్ ధర్మం చూసుకుంటే మనకి రాష్ట్రకూట్ రాజులు కానీ, గుజరాత్కు చెందినటువంటి జైసిన్, కుమార్పాల్ మొదలైన రాజులందరూ కూడా జైన్ ధర్మానికి ఆశ్రయం కల్పించారు. నెక్స్ట్ అప్పుడులో వైదిక ధర్మం కూడా ఉండేది. వైదిక ధర్మం పూర్వీ బంగాల్ और మాల్వా, మధ్యప్రదేశ్, గహాడ్వాడ్. ఎవరు? పూర్వీ బంగాల్, మాల్వా, మధ్యప్రదేశ్, గహాడ్వాడ్ ఈ యొక్క రాజవంశస్థులు వైదిక ధర్మానికి ఆశ్రయం కల్పించారు. సో ఈ యొక్క సాంప్రదాయాల్లోనే ఈ యొక్క ధర్మాల్లోనే అందువల్లే అప్పట్లో ఉన్నటువంటి ధర్మ గ్రంథాలు ఇప్పటికీ కూడా మనకి పదిలంగా ఉన్నాయి. అప్పట్లోనే లౌకిక గ్రంథాలు కానీ మిగతా గ్రంథాలు కానీ ఉపలబ్ధంగా లేవు కానీ, అంటే వాడుకలో లేవు కానీ, ప్రస్తుతానికి అవి అందుబాటులో లేవు కానీ ధార్మిక గ్రంథాలు ఇప్పటికీ కూడా అందుబాటులో వాళ్ళు పరిరక్షణ జరిగింది. సో దానికి సంబంధించి మరి బౌద్ధ ధర్మంలో ఎక్కువగా దోహాలు రాయడం జరిగింది. సో జైన్ ధర్మంలో చరిత్ర కావ్యు, పురాణాలు మొదలైన రాయడం జరిగింది. సో వైదిక ధర్మం అప్పట్లోనే మహాభారత, రామాయణం, పురాణాలు, ఇతిహాసాలు మరి ఆ కాలంలో వైదిక కాలంలోనే రాయడం జరిగింది. ఆ విధంగా ఆ కాలం అనేది ఒక్కొక్క యుగంలో వికృతంగా మారి పరాకాష్ఠకు చేరి ఆదికాలం అనేది ఉతల్ పుతల్కి వ్యవస్థ ఆదికాల చివరి నాటికి ఇస్లాం రాజా పరిపాలన కూడా ఉండేది. అంటే పశ్చిమాసియా నుండి మరి ఇస్లాం రాజులు కూడా మరి అనేక దండయాత్రలు చేసి మరి భారతదేశంలో రాజరిక వ్యవస్థ కూడా స్థాపించడం జరిగింది. అంటే రాజులు ఇస్లాంకు సంబంధించినటువంటి రాజరిక వ్యవస్థ ఉండేది. మరి ప్రజలందరూ కూడా హిందువులుగా ఉండేవారు. సో ఈ యొక్క వ్యవస్థ కూడా అంటే పరిపాలన అనేది ఇస్లాం వ్యవస్థ ఉండేది. మరి ప్రజలైతే హిందువులు ఉండేవారు. మరి వీరిద్దరి మధ్య కూడా ఘర్షణ అనేది కొనసాగేది. సమాజంలో వ్యభిచార్, ఆడంబర్, అర్ధలోబు, కర్మకాండ్, అంధవిశ్వాస్ మొదలైన అవలక్షణాలన్నీ కూడా పెరిగిపోయాయి. जनमानस में गहरा असंतोष, भ्रम, शोभ बढ़ गया है. खंडन मंडन, हठयोग ఇలాంటి కూడా శృంగార్ ఇలాంటి కావ్య రచనలు కూడా మనకి ఆదికాల చివరి నాటికి లభిస్తాయి. అందువల్లే మనకి భక్తికాల్లో మరి కబీర్ దాసు ఖండన్ మండన్ భక్తికాల సాహిత్యంలో కూడా మనకి లభిస్తుంది. అయితే దీన్ని బేస్ చేసుకునే మరి సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా మనకు ఉంటాయి. సో సామాజిక ఆర్థిక పరిస్థితులు మరి ఆదికాలంలో ఏ విధంగా ఉండేయంటే समाज में निरंतर युद्धों का वातावरण था, అశాంతి एवं భయ का वातावरण था. అంటే సమాజంలో ఎప్పుడు కూడా యుద్ధాలు జరుగుతూ ఉండేవి. అందువల్ల ప్రజలు అశాంతిగా ఉండేవారు. భయంతో కూడినటువంటి వాతావరణం ఉండేది. నారీ భోగ్య వస్తువు హే, క్రయ విక్రయ బన్ గయా హై. నారీ అంటే స్త్రీ అనేది ఒక భోగ్య వస్తువులాగే చూసేవారు, ఒక అనుభవించే వస్తువులాగే చూసేవారు. క్రయ విక్రయాలు జరిగేవి. అంతేవిధంగా అపహరణకి వస్తువు నారీకే రూపమవుతాయి. ఎవరైనా ఒక రాజు ఒక అందమైనటువంటి ఒక స్త్రీని చూసినట్టు ఆ స్త్రీని ఎత్తికెళ్ళిపోయాడు. ఆ స్త్రీ కోసం యుద్ధాలు అనేవి జరుగుతూ ఉండేవి. నెక్స్ట్ స్త్రీయా విధవా బన్ జాతి హై, జోహార్ ప్రతాపి తి. అంటే మరి అప్పుల్లో యుద్ధాలు ఎక్కువ జరిగాయి కాబట్టి మరి సైనికులు మరి ఎక్కువగా మరణించేవారు. సైనికులు మరణించడం వల్ల వారి యొక్క స్త్రీలు మరి విధవలుగా మారిపోయారు. ఈ విధవలు మరి భర్త చనిపోతే భార్య ఉండకూడదు అనే ఒక జోహార్ ప్రథ కూడా ఉండేది. సో ఈ ప్రథలో వీళ్ళందరూ కూడా అగ్నిగుండంలో వెళ్ళి చనిపోవడం కూడా జరిగేది. సో రాణి పద్మావతి జోహార్ ప్రథ కూడా జరిగింది. రాణి పద్మావతి జోహార్ ప్రథ కూడా చేసుకున్నారని కూడా మనం మరి హిస్టరీలో తెలుసుకుంటాం. రాజా అనేక వివాహ और బాల్య రాజు మరి అనేక వివాహాలు చేసుకునేవాడని మనం బాల్య వ్యవస్థ కూడా ఉండేది. సో చంద్ బర్దాయిలో 14 వివాహాలు చేసుకున్నాడని కూడా మనం పృథ్వీరాజ్ రాసులో మనం చదువుకున్నాం. ఈ విధంగా మరి అప్పట్లో ఉన్నటువంటి ఆదికాలం ఉన్నటువంటి రాజకీయ, ధార్మిక, సామాజిక, ఆర్థిక పరిస్థితుల గురించి కులంసంగా అంటే జస్ట్ మీకు ఏ బిట్స్ వచ్చినా సరే
అంటే ఏవైనా ఒకవేళ సామాజిక ఆర్థిక పరిస్థితులు ఏవైనా మీకు రాజకీయ పరిస్థితులు ఏమైనా బిట్టు వస్తే వీటి నుంచి మాత్రమే వస్తుంది, వీటి నుంచి అవుట్ ఆఫ్ ఏవి కూడా మీకు రాదు. అందువల్లే ఈ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు కూడా మనం తెలుసుకున్నాం. మరి నెక్స్ట్ వీడియోలో మరొక అంశం తెలుసుకుందాం.